49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్కి సీఎంగా ఉన్నటువంటి రోజులు కూడా అసలు వెస్ట్ బెంగాల్ ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇవన్నీ మనం చూసాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి వస్తున్న మాట ఏంటి అని అంటే, మమతా బెనర్జీ అసలు భారతదేశానికే పెద్ద థ్రెట్. అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్ టైంలో, ఓటింగ్ టైంలో కావచ్చు, రిజల్ట్స్ టైంలో, సో టీఎంసీ కార్యాలయాల్లో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆఫీసులో కానీ, కొన్ని షాప్స్లో కానీ, అండ్ ఈవెన్ టీఎంసీ కొంతమంది కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలకి వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇళ్ళకి తెల్లచీరలు పంపించడం, వీటన్నిటి వెనక అసలు అంతరార్థం కనుక మనం కొన్ని పాయింట్స్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మమతా బెనర్జీ అనేది భారతదేశానికి పెద్ద థ్రెట్ అనేటువంటి మాట వస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో చాలా రోజుల నుంచి అసలు భారతదేశం సెక్యూరిటీ వైజ్ కావచ్చు, అంటే ఎక్కడెక్కడి నుంచి మనకు థ్రెట్స్ ఉన్నాయి, దానికి ఎవరు సహకరిస్తున్నారు అనేటువంటివి చాలా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. సో అందులో ఇప్పుడు ముఖ్యంగా మమతా బెనర్జీ భారతదేశానికి థ్రెట్, నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్ అనేటువంటి మాట వస్తుంది. సో అంటే ఏ పాయింట్ మనం కనెక్ట్ చేసుకుంటే ఈ స్టేట్మెంట్కి అప్లికబుల్ అనుకోవచ్చు మనం? సో షీఈస్ ఎ వెరీ బిగ్ థ్రెట్, డౌట్ లేదు దాంట్లో. భారతదేశానికి మమతా బెనర్జీ చాలా అంటే వెరీ డేంజరస్. ఆవిడ ఒక్కరేని కాదు, వన్ ఆఫ్ ద డేంజరస్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆవిడ ఒక్కరు. సో ఎలా, ఎందుకంత బలంగా చెప్తున్నారు మీరు? ఎస్. సో కారణం ఏంటి అంటే, నేను మీకు గతంలో చెప్పాను, మమతా బెనర్జీ ఇక్కడ శారదా స్కామ్ కానివ్వండి, రకరకాల స్మగ్లింగ్లు అవి అంతా చేసింది, మనీ సైఫరింగ్ అంతా జమాత్కు వెళ్తూ ఉండేది అని చెప్పాను నేను ఇదంతా. అండ్ ఇక్కడ చాలా డైమండ్ హార్బర్, ఫాల్తా ఇవన్నీ మినీ లారీల కింద మార్చేసింది. సో ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్. సో ఈ మనీ అంతా జమాత్కి వెళ్తే జమాత్ ఏం చేసేది? మెయిన్ ప్రశ్న ఏంటంటే, బంగ్లాదేశ్లో ఉన్న యాంటీ నేషనల్ ఫోర్సెస్కి జమాత్కి పంపేదని షేక్ హసీనా అంది. కొంతమంది బీజేపీ నేతలు కూడా ఆరోపించారు. రిటైర్డ్ బ్రిగేడియర్ బంగ్లాదేశ్లో ఒక పత్రికలో ఒక వ్యాసం రాశారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ జమాత్కి పంపించినప్పుడు వాళ్ళు దాన్ని దేనికో వాడాలి కదా. దేనికి చేస్తున్నారు అంటే, ఒకటి మనం డాట్స్ కనెక్ట్ చేస్తే, లింక్ చేస్తే ఏమొస్తుంది అంటే, భారతదేశంలో డెమోగ్రఫీ చేంజ్కి, ఐసిస్కి, అల్ఖైదాని భారతదేశంలోకి పంపడానికి. ఎందుకు అంటే చాలామంది ఏమనుకుంటారంటే మమతా బెనర్జీ టీఎంసీ బెంగాల్లో మాత్రమే ఉందని అనుకుంటారు. కానీ నిజానికి టీఎంసీ మేఘాలయలో కూడా ఉంది. 2023లో మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మేఘాలయలో టీఎంసీకి 5 సీట్లు వచ్చాయి. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే అసలు బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది, బీజేపీకి చాలా తక్కువ సీట్లు వస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే మమతా బెనర్జీకి 5 సీట్లు ఎలా వచ్చాయి? మరి ఆవిడ అంతకు ముందు పోటీ చేశారో లేదో తెలియదు, అంత ఐడియా లేదు. బట్ ఆవిడ అక్కడ చాలా కష్టపడ్డారు 23లో. ఎందుకంటే 21లో ఆవిడ గెలిచిన తర్వాత నుంచి ఆవిడ బీజేపీని కూలగొడతాను అని చెప్పి సెంటర్లో చాలా రాష్ట్రాలు తిరిగారు కదా, గోవాకి వెళ్ళారు, రకరకాల రాష్ట్రాలు తిరిగారు. సో మేఘాలయలో కూడా ఆవిడ గట్టిగా పోటీ చేశారు. మేఘాలయలో ఆవిడకి 5 సీట్స్ వచ్చాయి. సో చాలామందికి ఆశ్చర్యం అనిపించింది ఎలా వచ్చింది అని. సో మేఘాలయలో మమతా బెనర్జీ గెలిచిన తర్వాత 5 సీట్లది ప్రభావం ఎలా పడిందో తెలియదు. కానీ తరువాత ఒక ప్రాంతంలో మమతా ఏం చేసిందో తెలిస్తే ఆవిడ క్లియర్గా ఎంత పెద్ద థ్రెట్, ఆవిడ డెమోగ్రఫీ చేంజ్ ఎలా చేయాలనుకున్నారో, దాని ద్వారా సివిలైజేషన్ ఎలా ఎండ్ చేయాలనుకున్నారో మనకు అర్థమవుతుంది. గ్యారో హిల్స్ అని మేఘాలయలో ఒక ప్రాంతం ఉంది, గ్యారో హిల్స్. ఆ పేరు ఎందుకు? గ్యారో అనేది అక్కడ ఒక ట్రైబ్, గ్యారో లోకల్ ట్రైబ్ మేఘాలయలో. అక్కడ అటానమస్ కౌన్సిల్, అది అటానమస్ కౌన్సిల్ అంటే ఏంటంటే అక్కడ స్థానిక ఎన్నికలు, లోకల్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. గ్యారో ట్రైబ్ కాకుండా వేరే వాళ్ళు అక్కడ పోటీ చేయడం కానీ ఏమీ ఉండదు. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అవ్వదు. ఇన్వాల్వ్ అవుతుంది కానీ ఎన్నికలు నిర్వహించడం వేరు, ఎన్నికల్లో పోటీ చేయడం, పాలించడం ఇవి అంటున్నా. సో బయట వాళ్ళు కాకుండా ఓన్లీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చేస్తారు, అది గ్యారో ట్రైబ్ మాత్రమే చేస్తుంది. ఓకే. అయితే అది తెలిసి కూడా మమతా బెనర్జీ మేఘాలయలోనే, ఆవిడ 5 సీట్లు గెలిచిన మేఘాలయలో గ్యారో హిల్స్లో ముస్లిమ్స్ నిలబెడతానని. ఓకే. సో ఖచ్చితంగా రూల్స్ ఒప్పుకోమన్నారు. అక్కడ జరగని విధ్వంసం లేదు. ఇళ్ళు తగలబెట్టారు, రోడ్డు మీదకి వచ్చారు, రాళ్ళు వేశారు, వాహనాలు తగలబడ్డాయి. నార్మల్గా మనం ఏవైతే వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో, ఆశిస్తాము ఇన్ ది సెన్స్ ఏదైతే మనకు ఒక వీళ్ళు చేస్తారు అనే ఒక అంచనా ఉంటుందో వాళ్ళు అవన్నీ చేశారు అక్కడ.
అయితే ఇది ఒక రాష్ట్రందే, కానీ దీని మీద జాతీయ స్థాయి బీజేపీ నేతలు స్పందించారు. రవిశంకర్ ప్రసాద్ ఇదివరకు ఆయన మంత్రిగా చేశారు మోదీ గారి క్యాబినెట్లో, ఐ థింక్ సెకండ్ టర్మ్. సో ఆయన కూడా స్పందించారు. మమతా బెనర్జీ ఇది ఎలా చేస్తారు, గ్యారో అనేది అటానమస్ కౌన్సిల్ అని తెలిసి కూడా మీరు ఎలా పోటీ చేద్దాం అనుకున్నారని. అంటే పోటీ చేస్తుంటే అక్కడ మనకి డెమోగ్రఫీ చేంజ్ ఎలా అయ్యేదో తెలిసిందే. పోటీ చేయలేదు కాబట్టి అక్కడ ఒక అస్థిరత తేవాలనే ప్రయత్నం చేశాడు. సో ఎందుకు అంటే పోటీ కూడా ఎందుకు చేయాలనుకున్నారు, ఎందుకు అంటే అక్కడ నుంచి గ్యారోస్ని వెళ్ళగొట్టాలని. ఇది ఎలా మనకి తెలుస్తోంది అంటే ఇదే గ్యారో హిల్స్లో ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే ఐ థింక్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఈ 3 నెలల వ్యవధిలో జరిగింది. 3 నెలల వ్యవధిలో ఈ ఏడాది ఐ థింక్ కిందటేడాది డిసెంబర్లోను, ఐ థింక్ జనవరి, ఫిబ్రవరి ఈ ఏడాదిలోను అదే గ్యారో హిల్స్ లో కొన్ని పోస్టర్స్ వెలిసాయి. ఓకే, దేని గురించి? ఐసిస్ వాళ్ళు పోస్టర్స్ అవి, గ్యారో హిల్స్ నుంచి గ్యారోస్ వెళ్ళిపోవాలి అని. అంటే అసలు భారతదేశానికి ఐసిస్ లో ఉన్నటువంటి ఐసిస్ కి భారతదేశంలో ఉన్న గ్యారో హిల్స్ వాళ్ళకి ఏం సంబంధం? గ్యారోస్ కి ప్రపంచం అంతా మొత్తం ఇస్లామిక్ చేద్దాం అనుకుంటున్నారు. భారతదేశాన్ని ఎందుకు వదులుతారు? భారతదేశానికి కూడా వాళ్ళు ఏదో పేరు పెట్టుకున్నారు, ఖొరాసన్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఏదో ఉంది వాళ్ళకి. సో వాళ్ళు గ్యారో హిల్స్ లో గ్యారోస్ వెళ్ళిపోవాలన్నారు. వాళ్ళు వెళ్ళిపోవాలని పోస్టర్లు వచ్చిన తర్వాత ఇక్కడ గొడవలు జరిగాయి. అమిత్ షా గారు ఫేమస్ లైన్ ఉంటుంది, ఆ క్రొనాలజీ సమझी అని. సో ఆ క్రొనాలజీ సమझी. సో గ్యారో హిల్స్ లో మేఘాలయలోని గ్యారో హిల్స్ లో గ్యారోస్ వెళ్ళిపోవాలి అని పోస్టర్లు వెలవడం, ఆ పోస్టర్స్ తెలిసిన తర్వాత అక్కడ జరిగే స్థానిక ఎన్నికల్లో వేరే వర్గం వాళ్ళు పోటీ చేయాలనడం, ముస్లిమ్స్ వాళ్ళు పోటీ అనర్హులు అని అనడంతో గొడవలు చేయడం. సో అంటే మమతా బెనర్జీ చాప కింద నీరులాగా నార్త్ ఈస్ట్ లోకి ఎలా విస్తరించాలనుకున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో అంటే ఆవిడ జమాత్కి ఫండింగ్ ఎందుకు ఇచ్చారంటే సో దట్ జమాత్ అక్కడ ఏంటి అంటే బంగ్లాదేశ్ లో అల్ ఖైదాకి, ఐసిస్ ని వీళ్ళందరినీ తెచ్చిపెట్టి వాళ్ళకి ఏవైతే కావాల్సినవి ఉన్నాయో వాళ్ళ స్థావరాలన్నీ ఏర్పాటు చేసుకుని వాళ్ళని మెల్లగా మన భారత్లోకి పంపడానికి. మనం ఎంతసేపు బంగ్లాదేశీలు వెస్ట్ బెంగాల్లోకి వస్తున్నారు, బెంగాల్ ప్రాంతంలోకి వస్తున్నారు, అస్సాంలోకి వస్తున్నారు, త్రిపుర అంటాం, కానీ ఇంకొక 3 రాష్ట్రాలు నిజానికి బంగ్లాదేశ్కి ఆనుకుని ఉన్నాయి మన దేశంలో. బెంగాల్, అస్సాం, త్రిపుర కాకుండా ఉన్నవి మేఘాలయ, మిజోరం. ఇప్పుడు నేను మీకు మేఘాలయ చెప్పాను. అవును, ఇదే మేఘాలయలో ఈ ఏడాది కిందటేడాది చివరిలోనే ఈ ఏడాదిలోనూ సుమారు 18 మంది బంగ్లాదేశీలని, 10ల సంఖ్యలో బంగ్లాదేశ్లను పట్టుకుంటున్నారు. అండ్ పట్టుకుంటుంది అక్కడ స్థానిక పోలీసులు, బిఎస్ఎఫ్ కాదు, స్థానికులు పట్టుకుంటున్నారు. వాళ్ళు బంగ్లాదేశీలను గ్రహించి పట్టుకుని వాళ్ళకి చితక్ కొడుతున్నారు. చితక్ కొట్టి బిఎస్ఎఫ్ వాళ్ళకి ఇస్తున్నారు. మామూలుగా వదలట్లేదు వాళ్ళని, ఎందుకంటే వాళ్ళే అన్నారు వీళ్ళు ఇక్కడికి ఎలా వస్తున్నారు అని. సో బంగ్లాదేశీలను ఎవరు పంపిస్తున్నారు అంటే మీరు ఊహించండి, మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక ట్రైబ్కి ఒక ప్రాంతం ఇస్తే అక్కడికి ఐసిస్ పోస్టులు రావడం, బంగ్లాదేశీలు మేఘాలయలోకి రావడం, అంటే వీళ్ళందరికీ జమాత్ సహాయం చేయడం. ఈ జమాత్ ఫండింగ్ భారత్ నుంచి మమతా బెనర్జీ ఇవ్వడం, దానికోసం శారదా స్కామ్ చేయడం. అదే కదా, ఎవరో ఒకరు సపోర్ట్ చేయకపోతే లోకల్ వాళ్ళు బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఇంత విధ్వంసాలు, ఇన్ని పోస్టర్లు అంటించారు కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, డాట్ తిరిగి మళ్ళీ మమతా బెనర్జీ దగ్గరికి వచ్చి ఆగుతోంది, బెంగాల్ దగ్గరికి వచ్చి ఆగుతోంది. సో బెంగాల్లో మమతా బెనర్జీ ఓడంగానే జమాత్ కానీ బంగ్లాదేశ్లో ఉన్న రాడికల్స్ కానీ ఎందుకు ర్యాలీలు తీస్తున్నారు, ఎందుకు మన మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎందుకు బెదిరిస్తున్నారు, కలకత్తాలోకి వచ్చేస్తామని ఎందుకు అంటున్నారు, ఎందుకు హిందువుల్ని చంపుతామంటున్నారో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళ గ్రేటర్ బంగ్లాదేశ్ ఏదైతే ఒక ధ్యేయం ఉందో ఆ ధ్యేయంలో ఈ రాష్ట్రాలు కూడా ఒక భాగమే, మేఘాలయ, మిజోరాం ఇవి. సో డెమోగ్రఫీ చేంజ్ చేసినట్టయితే వాళ్ళకు కూడా పని సులువు అవుతుంది అనుకున్నారు. మమతా బెనర్జీ ఫండింగ్ కానీ రకరకాలుగా ఏవైతే చేయాలో అన్నీ చేస్తున్నారు. సో ఆల్రెడీ అడ్డుకట్టలు పడిపోయాయి, ఒక్కొక్క చోట బీజేపీ గెలిచిన చోట అడ్డుకట్టలు పడుతూ వచ్చాయి. ఇప్పుడు బెంగాల్ అతిపెద్ద అక్కడే పడడంతో వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోతున్నారు. సో టెక్నికల్గా చెప్పాలంటే ఇక్కడ మనం మమతా బెనర్జీ అన్న, బంగ్లాదేశ్ అన్న, వీళ్ళు ఎవరన్నా వీళ్ళందరూ ప్లేయర్స్. అంటే చదరంగంలో వీళ్ళు ఏంటంటే ముందరుండే పాన్స్ లాంటి వాళ్ళు. అంటే వీళ్ళు ఆడించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. 100% వీళ్ళు నాడించేది వెనక ఎవరు అంటే అమెరికా, సిఐఏ, నో డౌట్. మనం ఓపెన్గా చెప్పుకోవచ్చు సిఐఏ అని, ఎందుకంటే ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఎందుకంటే జమాత్ సిఐఏ చాలా క్లోజ్, అండ్ మమతా బెనర్జీని నేను మీకు గతంలోనే చెప్పాను, వికీలీక్స్లో వచ్చిందని.
మమతా ఇక్కడ కమ్యూనిస్టులు కాకుండా మమతా బెనర్జీ ఉంటే మనకి పనులు చాలా సులువుగా అవుతాయి అని చెప్పి అదే ఏడాది మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చింది. విచిత్రమనాలా యాదృశ్చికమనాలా వ్యూహమా ఏంటో తెలియదు కానీ అమెరికన్ ఫారెన్ మినిస్టర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వాళ్ళకి మార్కో రూబియో ఇప్పుడు భారత్ పర్యటనకు వస్తున్నారు. ఆయన వస్తూ ఆయన కొన్ని ఊళ్ళు వెళ్తున్నారు. ఆ వెళ్తున్న ఊళ్ళలో కలకత్తా కూడా ఉంది. సో ఏదో ప్లాన్ ఉంది అని మనం అనలేము. బట్ అంటే యాదృష్టికం చూడండి, మమతా ఓడిన తర్వాతే స్టేట్ సెక్రటరీ రావడం. సో అండ్ ఈయన వచ్చే టైంలోనే మనకి ఎవరైతే పట్టుపడ్డాడో మాథ్యూ వ్యాండైక్, అతని గురించి వ్యాసాలు వస్తున్నాయి. మన 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 ఎవరైతే నిఘా సంస్థలు పోలీసులు ఉన్నారో అతని మీద దురుసుగా వ్యవహరిస్తున్నారు, అతన్ని బాగా కొడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు అని. అక్రమంగా దేశంలోకి వచ్చి మన దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే వేరే దేశంలో ఉన్నారో వాళ్ళని కలవడానికి మన దేశం నుంచే వెళ్ళి అక్రమంగా తిరిగి మన దేశం నుంచే మళ్ళీ చక్కగా వెళ్ళిపోదాం అనుకుంటూ దొరికిన వాడిని ఏం చేయాలి? కూర్చోబెట్టి రెడ్ బుల్ తాగించాలా? ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చి పాప్కార్న్ పెట్టి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఓటీటీ సిరీస్ పెట్టి ఇవ్వాలా? సో అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి. అంటే యుఎస్ భారత్ని ఎన్ని రకాలుగా బలహీనపరచచ్చు అన్ని రకాలుగా బలహీనపరచాలనుకుంది. సో దాంట్లో మమతా బెనర్జీ నార్త్ ఈస్ట్కి వచ్చేసరికి మమతా బెనర్జీ చాలా ఇంపార్టెంట్ పాన్ అయింది. బంగ్లాదేశ్ ఏంటంటే మనకి ఒకవైపు పాకిస్తాన్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇరిటేషన్ కింద ఉంటూ వచ్చింది. సో ఇప్పుడు అలాగే బంగ్లాదేశ్ని కూడా చేస్తూ వచ్చారు వాళ్ళు. షేక్ హసీనా ఇంకా పడిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఆ ప్రయత్నం ఇంకా ఉధృతమైంది. మమతా బెనర్జీ కూడా ఇంకా చేస్తూ వచ్చారు. సో దానికి ఒక్కసారిగా అడ్డుకట్ట పడేసరికి ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నాం రియాక్షన్. వెస్టర్న్ మీడియా ఆల్రెడీ మైనారిటీస్కి ఇక్కడ దారుణాలు జరిగిపోతుందని చెప్పి రాశారు. మనం చూసుకుంటే కనుక టైమింగ్ నార్వేలో ఇటీవల మోదీ గారిని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించింది. ఆమె జర్నలిస్ట్ కాదు. సి 500 ఫాలోవర్స్ ఎంతో మంది ఉన్నారు. అసలు చాలా చిన్న రీడర్షిప్ ఉన్న దానికి ఆవిడ జర్నలిస్ట్గా ఉన్నారు. 2 ఏళ్ల నుంచి ఆవిడ ట్విట్టర్ వాడట్లే. ఆవిడ 2 ఏళ్ల నుంచి ట్విట్టర్ వాడకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆవిడ ట్వీట్ పెట్టారు. ఇప్పుడు ట్వీట్ల మీద ట్వీట్లు భారత్ గురించి, భారత్లోని ప్రజాస్వామ్యం గురించి, ఇక్కడ ఉన్న మైనారిటీస్ గురించి. సో అంటే అంత కష్టమైతే మరి భారతదేశం నుంచి తీసుకెళ్లి అమెరికాలో పెట్టుకోవచ్చు కదా మైనారిటీస్ అందరినీ. అంటే ఇది మనం ఎన్ననుకున్నా మనకి ఇది సివిలైజేషనల్ బ్యాటిల్ అండి. ఇప్పుడు భారత్ ఏదైతే ఇప్పుడు ఎదుర్కొంటోందో మనం అందుకే నేను ఎప్పుడు అంటాను భారత్ ఒంటరి. భారత్లో భారతీయులు కూడా మనకి ఇందులో తోడు రారు. కేవలం జాతీయవాదులు మాత్రమే దీంట్లో ఈ పోరాటంలో ఉన్నారు మన వైపు. భారత్ వర్సెస్ ప్రపంచం. దీంట్లో మనం ఏ దేశం మన వైపు ఉంది ఏ దేశం మన వైపు లేదు అనుకోక్కర్లేదు. ఇజ్రాయెల్, రష్యా, చైనా, యుఎస్, యూరోప్, నార్త్ అమెరికా, గల్ఫ్ ఏ దేశం మనతో లేదు. సో ఇది సివిలైజేషనల్ బ్యాటిల్. ఎందుకంటే ప్రపంచంలోని ఒకే ఒక్క అబ్రాహమిక్ రిలీజియన్ కాకుండా బాగా ఫ్లరిష్ అవుతున్న ఒకే ఒక్క సివిలైజేషన్ మనది రిలీజియన్ కాదు. సో ఆ సివిలైజేషన్ అంతమొందించాలనేది అబ్రాహమిక్ రిలీజియన్ వాళ్ళది ఒక ధ్యేయం. సో మనం మోదీ గారు రావడంతో దానికి నిజంగానే అడ్డుకట్ట పడింది, అప్పటి వరకు వెళ్తూ వచ్చింది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏంటంటే ఎలా అయినా చెయ్యాలి అనేది వాళ్ళ సివిలైజేషన్ అంతం చేయాలనేది వాళ్ళ ఆలోచన. దాన్ని ఆపాలి అనేది మోదీ గారి ప్రయత్నం. అందుకే ఈ ఏడాది మొదట్లో జాతీయ స్థాయిలో ఒక కాన్క్లేవ్ జరిగితే బీజేపీకి నేషనల్ సెక్రటరీ ఆర్గనైజేషన్కి అంటే ఆయన లిటరల్లీ ఏంటంటే మోదీ గారు, అమిత్ షా గారు బీజేపీ అధ్యక్షుడు తర్వాత 4th in command అని అంటారు ఆయన్ని. బిఎల్ సంతోష్ ఆయన ఒక వ్యాఖ్య చేశారు, మాకు బెంగాల్ గెలవడం అనేది పొలిటికల్ కంపల్షన్ కాదు, ఇది సివిలైజేషన్ బ్యాటిల్ అని అన్నారు. సివిలైజేషన్ అన్నారు అంటే ఆయనకున్న స్పష్టత చూడండి. అంటే కేంద్ర ప్రభుత్వానికి తెలుసు జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రమాదం మమతా బెనర్జీవి అంటే పార్టీగా కూడా ఒక పార్టీకి ఎంత స్పష్టతతో చూడండి. ఇది మాకు సివిలైజేషన్ బ్యాటిల్ అన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మమతా బెనర్జీ అందరూ అనుకుంటున్నట్టు కేవలం బెంగాల్కే పరిమితం అవ్వలే, నార్త్ ఈస్ట్లో మొత్తం డెమోగ్రఫీ చేంజ్ కూడా మమతా బెనర్జీ సహకరిస్తోంది. మమతా బెనర్జీ భారతదేశ అటు సిఐఏ ఎసెట్ అయిన ఒక బంగ్లాదేశ్ని స్ట్రెంథెన్ చేయడంలో మమతా బెనర్జీ సహకరిస్తోంది. సారీ అండి, మీరు ఇమాజిన్ చేయండి మేఘాలయాలో మీకు ఇందాక ఐసిస్ చెప్పాను, అక్కడ అల్ఖైదా ప్రెజెన్స్ ఉంది. అల్ఖైదా మేఘాలయాలో ఎన్ఐఏ బస్ట్ చేసింది అల్ఖైదాది. ఐ థింక్ కిందటేటా సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో అల్ఖైదాది మేఘాలయ బస్ట్ చేసింది. దాని తర్వాత ATS స్క్వాడ్ మొదలెట్టారు మేఘాలయాలో.
నిజానికి నార్త్ ఈస్ట్ చాలా ప్రశాంతంగా ఉండాల్సింది. అక్కడ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పెట్టారు అంటే అఫ్ కోర్స్ బంగ్లాదేశ్కి సరిహద్దు ఉన్నప్పుడు పెట్టక తప్పదు. అంటే మేఘాలయ ఎలాంటి థ్రెట్లో ఉందో మీరు ఒక్కసారి ఇమాజిన్ చేయండి. అక్కడ మనకి తెలిసిందే నార్త్ ఈస్ట్ లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సెపరేటిస్టులు ఉంటారు. అస్సాంలో ఉల్ఫా ఉన్నట్టు, కుకీస్ వీళ్ళు నాగాస్ ఉన్నట్టు హెచ్ఎల్ఎన్సి అను అక్కడ ఒక సెపరేటిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. అది పలకడానికి చాలా కష్టం, మనకి రాదు, అందుకని పలకట్లేదు. వీళ్ళు క్లియర్లీ దే ఆర్ బ్యాక్డ్ బై యుఎస్. ఇందులో దాపరికం ఏమీ లేదు, ఎందుకంటే వీళ్ళకి వచ్చే వెపన్స్ సిఐఏ ద్వారానే వస్తాయి. వీళ్ళకి షెల్టర్ మయన్మార్లో వస్తుంది, వీళ్ళు మేబీ బంగ్లాదేశ్ కూడా వెళ్తూ ఉండుండొచ్చు. అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, అస్సాంలో సపరేటిస్టులు ఉన్నారు, అరుణాచల్ ప్రదేశ్లో సపరేటిస్టులు ఉన్నారు, నాగాలాండ్లో సపరేటిస్టులు ఉన్నారు, మేఘాలయలో సపరేటిస్టులు ఉన్నారు, మిజోరాంలో సపరేటిస్టులు ఉన్నారు. వీళ్ళలో సగం మంది క్రిస్టియన్ ల్యాండ్ కావాలని కోరుకుంటారు, సగం మంది ఏమో సపరేట్ అవుతామంటారు. వీళ్ళందరూ మయన్మార్లో బేసెస్ ఉన్నాయి. మయన్మార్లోనేమో యుఎస్ ప్రెజెన్స్ ఉంది, యుఎస్ వాళ్ళకి సహకరిస్తుంది. మాథ్యూ వ్యాండెక్ అనే లాంటి వాళ్ళు యాంటీ నేషనల్స్ వెళ్తున్నారు. కుకీస్కి వీళ్ళ సపరేటిస్టులకి టెర్రరిస్టులకి నేమో మొసాద్ వెపన్స్ సప్లై చేస్తోంది. కొంతమంది మెయితీ సపరేటిస్టులకి ఏమో చైనా వెపన్స్ సప్లై చేస్తోంది. సో అంటే ద కైండ్ ఆఫ్ థ్రెట్ వీఆర్ హ్యావింగ్. నేను ఇందాక భారత్ సొంతంగా ఉంది అనడానికి కారణం ఏంటి అంటే మనకు అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి మనకి థ్రెట్ ఉంది. సో అందుకే మనకి ఏంటి అంటే మోదీ గారు రాకముందర వరకు మనం కేవలం మన దృష్టి అంతా పాకిస్తాన్ మీద ఉంది. వెస్ట్లో పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ థ్రెట్ అని. మోదీ గారు వచ్చిన తర్వాత నుంచి ఏంటంటే పాకిస్తాన్ థ్రెట్ అనేది ఆయన మర్చిపోయారు ఇన్ ది సెన్స్ బిగ్గర్ థ్రెట్ ఆయన చూసారు, బిగ్గర్ పిక్చర్ చూసారు. మనకి థ్రెట్ కనిపించేది పాకిస్తానేనా, మనకి కరెక్ట్ ఎఫెక్ట్ అయ్యేది చాలా చోట్ల నుంచి ఉంది, చాలా దేశాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఎలా పోనో మా బంగ్లాదేశ్ కూడా అలా పోనని ఆయన అక్కడ కూడా కొంచెం స్ట్రెంథనింగ్ చేయడం మొదలు పెట్టారు. మిజోరాం అది కూడా బంగ్లాదేశ్కి సరిహద్దు వస్తుంది, అక్కడ మిలిటరీ గ్యారిసన్స్ ఏర్పాటు చేస్తున్నారు. గ్యారిసన్ అంటే ఏంటంటే అదొక స్ట్రక్చర్, అదొక ప్లేస్ మిలిటరీ వాళ్ళు ఉండడానికి అక్కడ. సో ఆల్రెడీ సిలిగురి కారిడార్లో బీహార్ వైపు వచ్చే దాంట్లో కూడా ఆర్మీ బేసెస్ పెడుతున్నారు, అడిగారు. ఇప్పుడు సిలిగురి కారిడార్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చింది, బిఎస్ఎఫ్కి ల్యాండ్ ఆల్రెడీ ఇచ్చారు. అంటే మీరు గనక చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో సువేంద్ర అధికారి గారు రాగానే ఇమ్మీడియట్గా సినిమాల్లో చూపించినట్టు ఇలా అవ్వవు. అంటే వాళ్ళకి డెలిబరేషన్స్, చర్చలు జరగాలి, వాళ్ళకు ఒక వ్యూహం ఉండాలి. అంటే వీళ్ళు ఇదంతా ఎంత ముందర నుంచే వీళ్ళు వ్యూహాలు పన్నుకుని ఉన్నారో చూడండి. అంటే స్టెప్ బై స్టెప్ మనం ఏది చేస్తూ వెళ్ళాలి అని. అంటే వచ్చిన వెంటనే వీళ్ళు ఫస్ట్ అందరిని అరెస్టులు చేసేసారు సెపరేటిస్టులను. ఎవరైతే ఐ మీన్ ఒక రకంగా సెపరేటిస్టులే. పంట రావాలి అని అంటే మనం వ్యవసాయం చేసే టైంలో పంట రావాలంటే కలుపు మొక్కలు తీయాలి, అవి తీయకపోతే మనకు పంట దిగుబడి రాదు కదా. అది 100% కరెక్ట్. సో అందుకే వీళ్ళు ఇప్పుడు అభిషేక్ బెనర్జీది స్క్రూ టైట్ చేస్తున్నారు, ఆయన ఎసెట్స్ది అంతా టైటన్ చేస్తూ. అందుకే మీరు గనక గమనిస్తే అభిషేక్ బెనర్జీ ఎన్నికల తర్వాత నుంచి అసలు తను బయటికి రావట్లే. ఎన్నికల ముందర వరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా, ఛాలెంజ్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎవరెవరు మిమ్మల్ని కాపాడతారో చూస్తా, ఎవరు వస్తారో ఢిల్లీ నుంచి. కరెక్ట్. సో అంటే ఇప్పుడు చాలా మంది కక్ష సాధింపు అనుకుంటున్నారు, కొంతమంది రాస్తున్నారు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని. బాబు కక్ష సాధింపు కాదు, భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఈ చర్యలు తీసుకోకపోతే అవ్వదు. ఎందుకంటే ఐ హోప్ ఐఎమ్ రాంగ్, ఏదో ఫియర్ మాంగరింగ్ కాన్స్పిరసీ థియరీనో కాదు, ఐఎమ్ సెన్సింగ్ రానున్న కాలంలో మనకి బంగ్లాదేశ్తోనే ఒక ఫేస్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఐ థింక్ మనం ఇది చేస్తున్నాం. ఎందుకంటే మీకు సిలిగురి కారిడార్ చూసుకుంటే 20 to 25 kilometers వైడెన్ అంతే. అది గనక కట్ చేస్తే కంప్లీట్ నార్త్ ఈస్ట్ కట్ అయిపోతుంది, అది మొత్తం ఇంకా అసలు మనకి యాక్సెస్ ఉండదు. అందుకే కదండి సిఏఏ ప్రొటెస్ట్ అప్పుడు చికెన్ నెక్ కట్ చేయాలని అన్నది అందుకే. సో అందుకే ఎప్పుడు కూడా హ్యాలో జంప్స్ చేస్తూ ఉంటారు మన సోల్జర్స్. మీరు కొట్టండి ఎవరన్నా ఇది చూసేవాళ్ళు, ఆర్మీ స్పెషల్ యాక్టివిటీస్ ఇన్ సిలిగురి కారిడార్ కొడితే. సో అంటే వాళ్ళు ఏంటంటే ఒకవేళ నిజంగానే అక్కడ మనకి రోడ్ వే లేకపోతే మన ఫోర్సెస్ ఎలా వెళ్ళాలి అని చెప్పి లిటరల్ గా హ్యాలో జంపులు చేశారు మన సైనికులు, పారాఎస్ఎఫ్ వాళ్ళు, స్పెషల్ ఫోర్సెస్. ఓకే. సో అంటే వీఆర్ సెన్సింగ్ ఎ థ్రెట్ మనకు అక్కడ. సో అందుకే ఇందాక సిలిగురి కారిడార్ మీకు ఇందాక చెప్పినట్టుగా ఆర్మీ బేసెస్ ఇవ్వడం కానివ్వండి, బీహార్లో మిజోరాంలో గ్యారిసన్లు పెట్టడం కానివ్వండి, అందుకే చేస్తున్నారు. ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే
బంగ్లాదేశ్ది యాక్టివిటీస్ ఎలా పెరుగుతూ వెళ్తున్నాయి అంటే బంగ్లాదేశ్ ఏంటంటే భారతీయుని రెచ్చగొడుతోంది. నెరేటివ్ బ్యాటిల్ ఎలా ఉంటుందంటే బంగ్లాదేశ్లో హిందువులకి అన్యాయం జరిగిన మాట వాస్తవం, కానీ దురదృష్టవశాత్తు బంగ్లాదేశ్ది ఇంటర్నల్ మ్యాటర్, మనం మాట్లాడగలం తప్ప మనం ఇన్వాల్వ్ అవ్వలేం. కానీ వాళ్ళు ఎలా చేస్తూ వచ్చారంటే ఇక్కడ కూడా చాలా మంది భారత్ ఏమన్నా చేయాలి, భారత్ ఇన్వాల్వ్ అవ్వాలంటూ వచ్చారు. ఎందుకంటే ఇన్వాల్వ్ అయితే గనక అది మనకి మనం ఫియర్ మాంగరింగ్, మనం వార్ మాంగర్స్ కింద అవుతాం. దురదృష్టవశాత్తు అది ఇంకా ఏం చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కూడా ఈ మూమెంట్ కూడా మనం బంగ్లాదేశ్కి అన్ని పంపిస్తున్నాం. డైలీ ఎసెన్షియల్స్, ఆయిల్ కావాలంటే ఆయిల్, ఎలక్ట్రిసిటీ, పవర్ ఆర్ లేకపోతే ఫుడ్ ఎసెన్షియల్స్, ఇవన్నీ. చాలామంది ఏమంటారంటే భారత్కి విదేశాంగ నీతి చాలా తప్పుగా ఉంది, ఇంత చేస్తున్న బంగ్లాదేశ్కి ఎందుకు పంపిస్తున్నామని అంటున్నారు. సింపుల్గా ఏంటి అంటే రెండు ఉంటాయండి, ఒకటి ప్రభుత్వంతో, రెండు ప్రజలతో. పీపుల్ టు పీపుల్ రిలేషన్ ఎప్పుడు చెడిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను యుద్ధం అని అన్నా, ఒకవేళ రానున్న కాలంలో ఒకవేళ అది జరిగినా మనకి ప్రజలతో మనం చేసిన దానివల్ల మనకి గుడ్ విల్ ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో చాలా మంది రోడ్డు మీదకి వచ్చి భారత్ని తిడుతున్నా అందరూ భారత్కి వ్యతిరేకంగా ఉన్నారని మనం అనుకోలేం. అక్కడ కూడా ప్రో భారత్ వాళ్ళు ఉండొచ్చు అపార్ట్ ఫ్రమ్ హిందూస్. ఆ గుడ్ విల్ మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి, వాళ్ళ కష్టంలోనూ మనం ఆదుకోవాలి. లేకపోతే వేరే వాళ్ళు వచ్చి సాయం చేసేస్తారు. పాకిస్తాన్ చేయొచ్చు, పాకిస్తాన్కి ఏమీ లేదు, కానీ యుఎస్ ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, చైనా స్థానం తీసేసుకోవచ్చు. మనం అది వాళ్ళు ప్రజలు వాళ్ళ దాంట్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఆ రాంగ్ క్లచెస్లోకి మనకి సాయం చేయడం తప్ప వేరే దారి లేదు.